డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ ట్రాక్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. తల్లికి పిల్లానికి మధ్యలో నలిగే ఒక భర్త సాంగ్ ఇది. అయినా మీరు రండి ఒకసారి. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైండే దొబ్బిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైండే దొబ్బిందా, తల్లి పిల్లం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా, సావనా బక్కన సావనా ఇద్దరి నడుమని నేమనా, పెళ్ళాము ఓ దిక్కు తల్లి ఇంకో దిక్కు వద్దురా ఇంకొద్దురా, ఈ టార్చరు నాకింకొద్దురా, పోతారా వెళ్ళిపోతారా నేను ఎడికైనా వెళ్ళిపోతారా. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైండే దొబ్బిందా, తల్లి పిల్లం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా. ఓయమ్మా ఇది ఏందమ్మా, కోడలు మీది కోపం కొడుకు మీద తీస్తావు, ఓ బుజ్జి నా మిరపకాయ బజ్జి, మా అమ్మ మీది కోపం నా మీద చూపిస్తావు, దాయి 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 దమ్మ నీకు బంతోల దొరికిననమ్మా, నాతో క్రికెట్ ఆడుకుంటారు నన్ను ఫుట్బాల్ ఆడుకుంటారు, నాతో కబడ్డీ ఆడుకుంటారు నన్ను పేకాట ఆడిస్తారు, ఊరిలో నా అందరి ముందు ఇజ్జతి మొత్తం తీస్తారు. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైండే దొబ్బిందా, తల్లి పిల్లం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా. అలాగే మా తమ్ముడు ఆది కోసం నేను ఒక పాట పట్టుకొచ్చాను. తమ్ముడు, ఇప్పటికింకా నాకేమో పెళ్లి కాలేదే, చీటికి మాటికి చీ కొడుతూ చుట్టూ చుట్టాలే, నేనెవరికి నచ్చట్లే నాకెవ్వరూ దొరకట్లే, ఏజి బారైన పెళ్ళవ్వదే, ఆరారే పెళ్లి కోసం మొన్ననే పార్లరుకెళ్ళానే, ఆరారే పెళ్లి కోసం మొన్ననే విగ్గును కొన్నానే. ఇకపోతే మన రష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళితే అమ్మాయి పాపం చక్కగా పూరి చేసి పెట్టింది, నాకు ఎంత నచ్చిందో, బాగా తిన్నాను. కానీ ఇంటికి వచ్చినాక ఇలా పాడుకున్నా, ఇది పూరి కానే కాదు ఏ వంట రష్మికి రాదు, ఒంటరిగా ఒక రోజు కూర్చొని పిండి కలిపినాది రష్మి, పిండి కలిపినాది, పిండిని కలిపి ముద్దగా చేసి పూరి చేసినాది, పెనములో వేసి చూసినాది, ఆ తరువాతే తెలిసింది అది పూరి కాదని, అది అప్పడమయ్యాదని, తను చేసే ప్రతి వంట చెప్పాలా వద్దా శ్రీ జాతికి అవమానం. మీరు నా పూరిలో బొక్కేశారు. పుట్టిల్లు అత్తిల్లు ఒకటే, కాకపోతే ఇది సరదాగా కోడళ్ళ మీద పాడుతున్నాను, మా కోడలకు కూడా చెప్తున్నాను ఆ మీద కోపం తెచ్చుకోవద్దని. చక్కా చక్కని కోడళ్ళు మనం మురిసి తెచ్చిన కోడళ్ళు, మన కొడుకుని కొంగున కట్టేసుకుని మాటలు నేర్చిన మాయోళ్ళు, అందాలకు మెరుగులు దిద్దేరు, ఆరీళ్లతో కాలం గడిపేరు, గుక్కెడు నీళ్లు గొంతులో బొయ్యరు, అడిగితే వంకలు చెబుతారు, పనులు చేయటం రాదంటూ చెబితే విననట్టుంటారు, చేసి పెడితేనే గబగబ వచ్చి గప్పా గప్పా తింటారు. అత్తగారు పెట్టే గురక ఎంత ఘోరంగా ఉంటుందన్నది ఒక్కసారి. పెట్టిండే
దొరకే గట్టిగా పెట్టిందే గుర్రు గుర్రని పెట్టిందే ట్రైనే పోతున్నట్టుగా సైరను మోగినట్టుగా నోరు తెరిసే పెట్టిందే చెవులకు చిల్లులు పెట్టిందే నన్ను నిద్రపోకుండా బాగా డిస్టర్బ్ చేసిందే పెట్టిందే దొరకే గట్టిగా పెట్టిందే గుర్రు గుర్రని పెట్టిందే పైనే పోతున్నట్టుగా సైరను మోగినట్టుగా నోరు తెరిసే పెట్టిందే చెవులకు చిల్లులు పెట్టిందే నన్ను నిద్రపోకుండా బాగా డిస్టర్బ్ చేసిందే కాదు మీరు అత్తగారి పక్కన ఎందుకు పడుకున్నారు అసలు? ఒక మాట చెప్పనా, నేను అత్తగారిని. నేను మంచి కోడళ్ళ కాదు, మా అత్తగారు చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే పైన ఉన్నారు ఆవిడ, అడగడానికి టైం పడుతుంది కాబట్టి. మంచి అత్తగారిన కాదు చెప్పాలంటే నేను అమెరికా వెళ్ళాలి, మా కోడలు అక్కడ ఉంది కాబట్టి. సూపర్, ఇద్దరిని కవర్ చేశారు. ఒక చిన్న క్విజ్ మీకు పెట్టాలనుకుంటున్నారు, వీళ్ళందరూ పోటీ పడుతున్నారు కాబట్టి. ఆ పాట తెలుగు పాట, నేను ఇంగ్లీష్ లాగా పాడతాను. అమెరికా వెళ్ళినప్పుడు అడిగారు, ఆ పాట పాడాను. జస్ట్ చిన్న ముక్క, ఎవరు చెప్తారో చూద్దాం. మా తమ్ముడు బాగా చెప్పేయచ్చు అది. మీరు పాడండి. చియాక్ను ముక్కలే చిల్బే చోక్లే యాంకరం నంపే. మీరు ఏదో కూరగాయలు అమ్మేశారు గ్యాప్ లో. చికెను ముక్కలేదు చిల్డు బీరు చుక్కలేదు, చికెను ముక్కలేదు చిల్డు బీరు చుక్కలేదు, ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ. ఏంటి అందులో ఇంత అర్థం ఉందా? ఇక్కడ విషయం ఏంటంటే అత్తా కోడళ్ళు వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, మధ్యలో నలిగేది హస్బెండే, అది మాత్రం నిజం. హస్బెండ్ ఏమీ నలగరండి, నలిగేదే అమ్మాయి. అమ్మాయి ఇంట్లో కూతురుగా నలుగుతుంది, అత్తింటికి వచ్చాక కోడలుగా నలుగుతుంది. హస్బెండ్ నలుగుతాడో లేదో హస్బెండ్ చెప్పాలండి, మీరు చెప్పకూడదు. హస్బెండ్ నలగడమే ఉండదండి, నలిగినట్టు నటిస్తాడు, బట్ ఇద్దరిది ఎంజాయ్ చేస్తాడు. కరెక్ట్ సార్, ఇది బాగా చెప్పారు. కానీ మీరు ఎంత నలిగితే ఈ మాట చెప్పారు? హస్బెండ్ పైన భరోసా తోటి అత్తగారింటికి వస్తుంది అమ్మాయి. ఆ హస్బెండ్ సపోర్ట్ ఒక్కటి ఉంటే ఎన్నో ముందుకెళ్తారు. ఆ హస్బెండ్ కూడా పాపం 25 years నుంచి ఉన్న వాళ్ళని వదిలేసి ఒక్క 3 ముళ్ళు కట్టినందుకు నీతోని అత్తగారింటికి వచ్చేసినప్పుడు ఇది నువ్వు మాట్లాడకూడదు, ఈ విషయంలో నీ సాక్ష్యం చెల్లదు. నువ్వు మాట్లాడలే. నేను కోడల్ని కాదా, లేకుంటే నేను భార్యని కాదా? చాలా సపోర్ట్ చేస్తాడు. కూర్చో. నాకు రెండు వైపులా ఉందబ్బా, బట్ బేసికల్లీ తల్లి నుంచి వచ్చిన ప్రేమ ఇంద్రజ గారు నాకు అత్త నుంచి రాలేదు. బికాస్ ఐ డోంట్ హ్యావ్, మై హస్బెండ్ డజంట్ హ్యావ్ పేరెంట్స్. అత్తయ్య లేదు, మామయ్య లేదు. మా ఆయన సైడ్ రిలేటివ్స్ అంతా కూడా దే సే దట్ మా అత్తయ్య పేరు మనీషా. ఒకవేళ మనీషా కాకు గనక ఉంటుంటే షీ వుడ్ హావ్ ఫెల్ట్ సో హ్యాపీ, నిన్ను బంగారం లాగా చూసుకునేది. షీఈస్ ఇండిపెండెంట్ ఉమెన్ టు వర్క్ చేస్తుండే. నువ్వు షూటింగ్స్ కి వెళ్తావు, పిల్లని చూసుకుంటావు, నన్ను బాగా చూసుకుంటావు, మోహిత్ని బాగా చూసుకుంటావు, రిలేటివ్స్ అందరికి నువ్వు విలువిస్తావు కదా. మనీషా గనక ఉండుంటే నిన్ను ముద్దుగా చూసుకునేది అని వాళ్ళు చెప్పినప్పుడు దేర్ వర్ డేస్ ఇంద్రజ గారు ఐ యూస్ టు సిట్ మా కహా పే హో తుమ్ ఆ జాओ నా ప్లీజ్. అండ్ టచ్ వుడ్ మా అత్తయ్య నా బిడ్డ రూపంలోనే వచ్చింది. మై హస్బెండ్ ఈస్ అ ప్రింట్ ఆఫ్ మా అత్తయ్య, మై డాటర్ ఈస్ అ ప్రింట్ ఆఫ్ మై అత్తయ్య టూ. నేను మా ఆయనతో గొడవ పడితే నో వన్ బిలీవ్స్. నా బిడ్డ వచ్చి అమ్మ వై ఆర్ యూ క్రయింగ్? సో ఐ సే దట్ నాన్న నన్ను సో అండ్ సో అన్నాడు. షిల్ గో బాబా వై డిడ్ యూ షౌట్ ఆన్ అమ్మ, సే సారీ. సో మా గొడవలు క్లియర్ చేసేదే నా బిడ్డ. సో మా అత్తయ్య ఎక్కడికి వెళ్ళలేదు, బట్ ఆ ప్రెజెన్స్ లో ఐ మిస్ హర్ అ లాట్. సో ఐ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ మెట్టినిల్లు ఎగ్జాక్ట్లీ, సో ఐ మిస్ దాట్. కాకపోతే నన్ను పుట్టి పెంచి ఆ మెట్టినింటిలో ఇప్పుడు నేను ఆయనతో అంత హ్యాపీగా ఉన్నానంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నా పుట్టినిల్లు సపోర్ట్ చేశారు. మా మమ్మీ డాడీ ఒప్పుకోకపోతే మేబీ ఏదైనా
సరే అమ్మ వస్తావా, అమ్మ రావాలి నువ్వు ప్రతిదానికి. అత్తయ్య ఉంటే నిన్ను పిలవకపోతుంటే కదా, నాన్నని ఇబ్బంది పెట్టి నిన్ను రప్పించుకుంటున్నా, అటు నాన్నకు ప్రాబ్లం. అమ్మ రా ప్రతిదానికి, అమ్మ 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 లేని. అమ్మా నీ మాట నా వేదం, అమ్మా నువ్వే నా ప్రాణం. తమ్ముడు ఒక విషయం చెప్పాలి, ఆడవాళ్ళతో మధ్యలో కొన్ని విషయాలు చెప్పకూడదు, బయటికి జీవితాంతం తిప్పుతారు వాళ్ళు. ఇది మనకి సంక్రాంతికి వస్తున్న వాళ్ళు అనిల్ రావుపూడి గారు చెప్పారు. ఇక మనం మా అత్త కోడలికి వెళ్ళిపోదామండి పాట. కొత్త కోక కట్టానంటే కొరకొరమంటూ చూస్తావు, ముస్తావయ్యి బయటికి వెళితే పళ్ళును బడబడ కొరికావు. నువ్వు వద్దు నీ కొడుకొద్దు, పుట్టింటికి నే పోతాను, మా పుట్టింట్లో మహారాణిలా ముద్దుగా నేను పెరిగాను. అంటావా అత్త, అంటావా అత్త, అంటావా అత్త, అంటావా అత్త. ఇంట్లో అడుగు పెట్టావు, అందర్నీ విడగొట్టావు, నీ గొంపు సొంపు చూపించి మొగుడును మొద్దును చేశావు. మొగుడే ముద్దు అంటావు, మమ్మల్నేమో మొత్తావు. ఆడదానికి అత్తిల్లే అన్నిటికంటే మర్యాద. ఎక్కడికెడతావే కోడల, ఏమని అంటావే కోడల, ఎక్కడికెడతావే కోడల, ఏమని అంటావే కోడల. సో మ్యామ్, ఎలా అనిపించింది ఈ ప్యారడీ సాంగ్స్ పాడడం ఒక ఎత్తు, బట్ దానికి లిరిక్స్ రాసుకోవడం మరో ఎత్తు అండి. మీరు దుమ్ము దులిపేశారు ఇద్దరు. అరుణ గారు, మీరైతే కరెక్ట్ గా ఎలాంటి ఆడియన్స్ ని మన దగ్గరికి రప్పించుకోవాలనే మాటలతో ఒక గారడి చేసి ఆ తర్వాత ప్యారడీ చేస్తున్నారు. ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ చింపేశారంత. మరి ఆది గారు మీరేం చింపబోతున్నారు? పర్ఫెక్ట్ ఫ్లోలో ఉందబ్బా ఈ రోజు మన ఎపిసోడ్. మనం అనుకున్న మెట్టినిళ్ళకి పుట్టినిళ్ళకి పర్ఫెక్ట్ గా జరిగే ప్రతి సెగ్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అందులో భాగంగా వీళ్ళిద్దరు చేసింది అయితే అదిరిపోయింది అసలు. Once again, thank you so much to the entire team. Thank you guys. And my next segment ఏంటో చూద్దాం.